కనుక్కోవాలి. సో మీకు వచ్చిన సిజిపిఏకి మనకు వచ్చి ఎంబీఏ కరెక్ట్గా కదా కనుక్కోవాలి. మన ఎక్స్పెక్టేషన్ చాలా ఉంటాయి, 50 lakhs ఉంటుంది, 1 crore ఉంటుంది. బట్ కానీ యాక్చువల్గా అయితే వాళ్ళు వచ్చేది మనం కనుక్కోవాలి వాళ్ళ రిక్వైర్మెంట్స్ బట్టి. మీకు రెస్పెక్ట్లేనా అందరూ? మీకు వచ్చి సిజిపికి 6 lakhs రెస్పెక్ట్లేనా? అంటే ఒక 10 సిజిపి ఉంది మీకు, ఒక 10 నాలెడ్జ్ ప్రోగ్రామ్స్ చేసి ఉన్నాయి, ఒక 6 lakhs ఎక్స్పెక్ట్ చేస్తారు మీరు? చెప్పండి. మరి ఇది చెప్పండి. అది రెడీ ఉందా? మీ సిజిపికి మీ ఎల్పీకి ఈక్వల్గా ఉందా లేదా? థియరిటికల్గా ఈజీ, మనం ఎలాగైనా చేసుకోవచ్చు, కానీ ప్రాక్టికల్గా మాత్రం దాన్ని కోడ్ రాసి అప్డేట్ చేయాలి. సో ఇప్పుడు ఏంటంటే 50 LPS కదా మ్యాక్సిమం, ఇలా ఉండగా రావచ్చు. ఎందుకు రావచ్చు? మీ దగ్గర స్కిల్స్ ఉంటుంది. సిజిపే నాట్ డిపెండెన్సీ సిజిపే వేసాము, దాని కొన్ని స్కిల్స్ వేసుకుంటారు. సో మీకున్న స్కిల్స్కి మీకు వచ్చి ఎల్పిఏకి సేమ్ ఒక అవుట్పుట్ కనుక్కోవాలి. మన కాలేజ్ వచ్చి క్యాంపస్ అంతే.